హలో బచ్చే, హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే ఇక్కడ మెక్సికోలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ మెక్సికోలో ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుందని చెప్పి మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసరికి వరల్డ్లోనే లాంగెస్ట్ కేబుల్ కార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. దాన్ని కూడా అయితే ఎక్కుదామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. సో అక్కడ 7 pesos ఎంతో అవుతుంది. అండ్ ఇస్కాన్ దగ్గర నుంచి అయితే చాలా దగ్గరగానే ఉంది. నెక్స్ట్ స్టాప్ అనమాట. సో ఇస్కాన్ దగ్గర నుంచి అయితే ఫుల్ 10 kilometers ఏమో ఉంటుంది కేబుల్ కార్ రైడ్. సో లాస్ట్ స్టాప్ వరకు అయితే వెళ్దాం. లాస్ట్ స్టాప్ వరకు అయితే వెళ్ళి అక్కడ ఎలా ఉంది మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాము. బికాస్ అది వరల్డ్లోనే లాంగెస్ట్ కేబుల్ కార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఇప్పుడు దాకా నేనైతే ఎక్కడా చూడలేదు. సో మెక్సికోలో అయితే ఉంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎలాగా అని చెప్పేసి పక్కా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో మరింత ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శాన్ ఆంటోనియో మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుండి ఒక 5 or 6 స్టాప్స్ అయితే ఉంటాయి. కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి అక్కడ వరకు అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇస్కాన్ దగ్గరికి వెళ్ళి ఇస్కాన్లో దేవుడిని అయితే దర్శనం చేసుకొని మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ కేబుల్ కార్ వైపు అయితే రావాలి. మన కార్డ్ అయితే ట్యాప్ అయితే చేయాలి. సో అక్కడైతే బ్యాలెన్స్ చూపించింది కదా 49 pesos అని చెప్పి. సో మన కార్డులో అయితే సేమ్ అదే 49 pesos అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ ఈ కార్డుతో అయితే యాక్సెస్ చేయొచ్చు. మన కేబుల్ కార్ కూడా ఇక్కడైతే ఉంది మెన్షన్ చేసి. జస్ట్ మిస్ మెట్రో అయితే వెళ్ళిపోయింది. సో ఎల్ రొజారియో డైరెక్షన్లో అయితే వెళ్ళాలి కాన్స్టిట్యుయెన్సీకి. సరే అటుపక్క అయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం అండ్ ఇటుపక్కకి అయితే వచ్చాము. ఎందుకు వచ్చామంటే మనమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి కదా. సో దానికోసం అయితే వచ్చాము ఇస్కాన్ దగ్గరికి. మార్కింగ్స్ అయితే ఉంటాయి. సో ఏ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పి. అండ్ మీకు ప్రతి చోట బోర్డ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మ్యాప్స్ ఉన్నాయి కదా, అలా మ్యాప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్నాయి చూడండి మ్యాప్స్. ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి వెళ్ళాలో మొత్తం అన్నీ ఈ మ్యాప్లో అయితే ఉంటుంది. మెట్రో అయితే దిగేసాం. అండ్ యుగలో కూడా నాతో పాటు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుండి లైక్ ఇంకొక 500 meters అయితే వాక్ చేయగానే మనకి ఇస్కాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇస్కాన్ టెంపుల్ చిన్నగా అయితే ఉంటుంది. లాస్ట్ టైం మీరు నా బర్త్డే వీడియోస్లో అయితే చూస్తుంటారు. అక్కడ నుంచి అయితే మళ్ళీ కేబుల్ కార్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓడిఎంఎస్ వచ్చాము మేమైతే. ఇవన్నీ ఎక్కుకుంటే ఎక్కాలి. ఎస్కలేటర్ అయితే పనిచేయట్లేదు. అమ్మ తప్పదనమాట. మనకి సొంతగా వెహికల్ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా చీప్ కూడా. సో ఇలా ఎక్కుకుంటా అయితే వెళ్ళాలి మొత్తం అంతా కింద వరకు. అండ్ ఈ ఎస్కలేటర్స్ మీద వెళ్ళేటప్పుడు మన రైట్ సైడే ఉండాలన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే గ్యాప్ అయితే వదిలేయాలి. సో చూడండి ఫుల్ గ్యాప్ అయితే వదిలేస్తాము. ప్రతి ఒక్కరు ఇటుపక్క రైట్ సైడ్ అయితే వస్తారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా ఉంటే వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఈ మెట్రోస్ అయితే ఎప్పుడో 90s అయితే బిల్డ్ చేశారు. అప్పుడే ఒక 3 floors డౌన్ అయితే బిల్డ్ చేసి పెట్టారు. చూడండి ఇది మళ్ళీ 3rd floor అనమాట. సో ఎక్కే కొద్ది వస్తూనే ఉంటుంది. కానీ గ్రేట్ అబ్బా, 90s బిల్డ్ చేసి వాళ్ళైతే ట్రెండ్ అయితే సెట్ చేసి పెట్టారు. అప్పట్లోనే అండర్ గ్రౌండ్ మెట్రోస్ అయితే ఉన్నాయి మొత్తం అంతా. అండ్ భూకంపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నాను. లోపల నుండి ఎర్త్క్వేక్ వస్తే ఎలా ఉంటుందో అని చెప్పి. సలీదా ఎప్పుడైనా కానీ సలీదా చూసుకుంటే ఎగ్జిట్ అనమాట. అక్కడ మనకు కనపడుతుందా కేబుల్ కార్ లైన్ 3 అని చెప్పేసి. సో అక్కడికైతే వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ అయితే రావాలి ఇక్కడ నుండి. మెట్రో లైన్స్ బ్రైట్కి రాగానే లెఫ్ట్ తిరగంగానే మళ్ళీ రైట్ అయితే వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే కొంచెం ఒక 500 meters వెళ్ళిన తర్వాత ఇస్కాన్ లొకేషన్ అయితే కనపడుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడికైతే రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ కేబుల్ కార్ అయితే ఎక్కి అటు అయితే వెళ్ళాలి. సో ప్లేస్ అయితే ఇలా అయితే ఉంది. ఇది కాదు, స్ట్రీట్స్ అంతా ఖాళీగా అయితే ఉన్నాయి చూడండి. సో స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తిరగంగానే డెడ్ ఎండ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా వస్తే మటుకి ఇలా అయితే రండి. స్ట్రైట్గా వచ్చేసి జస్ట్ డెడ్ ఎండ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనకి అక్కడ అయితే ఉంటుంది.
బ్యాకప్గా గొడుగు అయితే తెచ్చుకున్నాను అండ్ జాకెట్ కూడా అయితే తెచ్చుకున్నాను. అందుకని ఈ బ్యాగ్ అనేది క్యారీ చేస్తున్నాను. లేకపోయినట్టయితే వచ్చేవాడిని. ఇందాక మెట్రోలో ఉన్నప్పుడు ఇక్కడ వర్షం పడింది అండ్ చూడండి మొత్తం రోడ్ అంతా తడిగా అయితే ఉంది. కొంచెం మా డ్రిజిల్ లాగా అయితే పడింది అనమాట. సో మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇదనమాట బిల్డింగ్, రెడ్ అండ్ క్రీమ్ కలర్లో అయితే ఉంటుంది. అండ్ లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఇస్కాన్ అనేది పేరు అయితే ఉంటుంది. అండ్ లోపలికి వచ్చితే ఇలా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మన షూస్ అయితే ఇప్పేసాము అండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో, ఎవ్వరు లేరు, ప్రశాంతంగా అయితే ఉంది. సో ఈయన మీకు అందరికీ తెలిసే ఉంటారు. సో ఈయనే అనమాట ఇస్కాన్ పెట్టింది. అయితే పూరి జగన్నాథ్ టెంపుల్లో విగ్రహాలు ఉంటాయి కదా, సో అదే విగ్రహం అయితే పెట్టినారు అలాంటివి. అండ్ మనకి మెయిన్ టెంపుల్ వచ్చేసరికి ఇది. సో ఇక్కడైతే ఉంది చూడండి విగ్రహం, ఎంత దగ్గరికి అయితే వచ్చాము మనం. చూసారు కదా, ఇస్కాన్లో మేమిద్దరం అయితే ఉన్నాము అండ్ గురూజీ వాళ్ళు కూడా అయితే ఉన్నారు. నా వీడియోస్ మీరు డైలీ చూస్తున్నట్టుంటే లైక్ మీకైతే తెలుస్తుంది. అండ్ నాకు ఇక్కడ హోమం అయితే చేశారు అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ చాలా ఖాళీగా అయితే ఉంది. అండ్ చూడండి ఇలా ఉన్నారు స్వామి. కొంచెం సేపు అయితే ప్రే అయితే చేసుకొని ఇంకా మనం అయితే రిటర్న్ అయితే బయలుదేరదాము. ప్రజెంట్ అయితే మన దగ్గర జపమాల అనేది ఉంది కదా, నేనైతే కొంచెం సేపు అయితే జపం అయితే చేశాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి 108 టైమ్స్ అయితే నేను ఈ మాల అయితే యూజ్ చేసి జపం అయితే చేశాను. అండ్ చాలాసేపు అయితే పట్టింది. ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అయితే అవుతుంది అనమాట 108 టైమ్స్ చేసి ఆయన్ని కానీ చూస్తే. సో చూడండి భలే అయితే ఉంది విగ్రహం అయితే, ఫుల్ అలంకారం అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే హోమం అవన్నీ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ టైం మీరు నా వీడియో చూసుంటే బర్త్డే వీడియో పక్కా హోమం వీడియో అయితే చూసుంటారు. ఇక్కడైతే హోమం అయితే చేశారు. చాలామంది మెక్సికన్స్ కూడా అయితే వస్తారు. అండ్ ఓవర్ వ్యూ ఇస్కాన్ అయితే ఇదే అనమాట. అండ్ చూశారు కదా, మీకు కూడా అయితే దర్శనం అయితే ఇచ్చాను కృష్ణయ్యది. అండ్ సో ఇక్కడైతే హాల్ అయితే ఉంటుంది. ఈ హాల్లో అయితే ఫుడ్ అయితే పెడతారు, ఏమైనా ప్రసాదాలు ఏమైనా ఉంటే ఇక్కడ మెక్సికన్ స్టైల్స్లో అయితే పెడతారు. అండ్ అక్కడ షాపింగ్ కావాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది. చీరలు ఆ రోజు అడిగితేనే 4000 pesos ఎంతో చెప్పారు. అండ్ ఇక్కడ కూడా అయితే ఉంటుంది చూడండి, ఇది కూడా ఓపెన్ హాల్ లాగా అయితే ఉంటుంది. ఏదైనా ప్రసాదాలు పెట్టేటప్పుడు అయితే ఈ ఏరియాని అయితే యూటిలైజ్ అయితే చేసుకుంటారు. అండ్ పక్కనే రెస్టారెంట్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ పిజ్జా కూడా అయితే పెడతారు. లాస్ట్ టైం ఒకసారి నేను వచ్చినప్పుడు అయితే మొత్తం అన్నీ అయితే పెట్టారు ఇక్కడ పిజ్జా. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ అయితే చేశారు, ఎవరు లేరని చెప్పేసి. సో చూసారు కదా, ఇదే అనమాట ఇస్కాన్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ నీకు చెప్పాలంటే లాస్ట్ టైం ఒక ఈవెంట్ జరిగినప్పుడు నేనైతే వచ్చాను. నేనైతే వాలంటీర్గా అయితే పార్టిసిపేట్ అయితే చేశాను. సో ఇక్కడ వీళ్ళకి సపరేట్ కిచెన్ అయితే ఉంటుంది. ఆ స్వామీజీలు ఉన్నారు కదా, కృష్ణుని ఎవరినైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళకైతే సపరేట్గా అయితే ఉంటుంది. సో చూడండి మొత్తం అన్ని సపరేట్గా అయితే చేసుకుంటారు. సో ఒకసారి లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను అయితే అలౌ కూడా చేయలేదు. వాళ్ళకి సపరేట్ కిచెన్ అయితే ఉంటుంది, ఇక్కడ పబ్లిక్ కిచెన్ అయితే ఉంటుంది. 2 కిచెన్స్ అయితే ఉంటాయి. వాష్రూమ్స్ కావాలన్నా కానీ ఇక్కడ వాష్రూమ్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయి చూడండి. అండ్ మన ఇస్కాన్ వచ్చేసరికి ఇదే అనమాట. సో ఈ రెస్టారెంట్కి కావాల్సిన ఫుడ్ మొత్తం ఇక్కడే అయితే కుక్ అయితే చేస్తారు. ఫుల్ వెజ్ అనమాట. ఇస్కాన్ నుండి అయితే బయటకు అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే మన లాంగెస్ట్ కేబుల్ కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. 10 kilometers అయితే ఉంది. పదండి వెళ్దాము, అక్కడ ప్రాసెస్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో అయితే చూపిద్దాము. అండ్ సేమ్ వచ్చిన రూట్లో అయినా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళి ఇప్పుడు రైట్ అయితే తిరగగానే మెట్రో అయితే వచ్చేస్తుంది. చూడండి దారిలో వెళ్తా ఉంటే ఇక్కడ గోడ అయితే, ఇక్కడైతే విష్ణు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళంగానే
చూడండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారు అండ్ అక్కడేమో వినాయకుడు అయితే ఉన్నారు అండ్ బాగా అనిపిస్తుంది అనమాట. లైక్ వేరే కంట్రీ వచ్చి మన దేవుళ్ళు మొత్తం అన్ని గోడ పైన అయితే పెట్టున్నారు. లైక్ గ్రాఫిటీ అయితే వేసి పెట్టారనమాట. చూడండి మనుషుల్ని కాపాడుతున్నట్టు థీమ్లో అయితే వేశారు అండ్ అక్కడైతే విష్ణుమూర్తి కూడా అయితే ఉన్నారు. సో చూశారు కదా మొత్తం ఈ గోడ అంతా హిందూ గాడ్స్తో అయితే నింపేశారు అండ్ బాగా అనిపించింది అనమాట. ఎప్పుడో పెయింట్ అయితే వేసినట్టున్నారు, కొంచెం ఫేడ్ అవుట్ అయితే అయిపోయింది. వేరే కంట్రీ వచ్చి మన హిందూ గాడ్స్ని వీళ్ళు రిప్రజెంట్ అయితే చేస్తున్నారు చూడండి. కానీ కొంచెం మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. పర్లేదు, ఎట్ ద ఎండ్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది కాబట్టి బాగానే ఉంటుంది. మళ్ళీ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాం. మెట్రో దగ్గర నుంచి అయితే కేబుల్ కార్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. సో అక్కడైతే ఉంది చూడండి, మీకు కనపడుతుందో లేదో. అక్కడ నుండి ఇలా పాస్ అయితే అవుతుంది, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. మరి అది ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు, చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఎలా జగ్లింగ్ చేస్తుందో తను రోడ్డు పైన. అండ్ మనం కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అనవసరంగా రోడ్ అయితే క్రాస్ చేసాము. రోడ్ క్రాస్ చేయకుండా ఇటుపక్క అయితే ఉంది. సో ఇక్కడే ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఎలా ఉందో మొత్తం అని మీకు చూపిస్తాను. చూడండి కేబుల్ కార్ అయితే వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది మీకు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను. చూద్దాము ఎన్ని పైసెస్ తీసుకుంటారో వాళ్ళైతే. 7 పైసెస్ అని ఏమో అన్నారు. దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి కేబుల్ కార్కి. అండ్ ఇలా అయితే సింబల్ అయితే ఉంటుంది మీకు. చూశారు కదా కేబుల్ కార్ ఖాళీగా అయితే వెళ్తుంది. వావ్. సో పదండి లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలాంటి కార్డ్ అయితే ఉండాలి. కార్డు ఉంటేనే ఎలా అనమాట. సో సేమ్ అక్కడికి వెళ్ళి ట్యాప్ అయితే చేయాలి. సో 7 పైసెస్ అయితే ఉంది. అండ్ మన దాంట్లో వచ్చేసరికి 42 పైసెస్ అయితే మిగిలినాయి. అండ్ ఇటు నుంచి ఏమో ఎగ్జిట్ అండ్ ఇదేమో ఎంట్రన్స్. అండ్ ఇదైతే 2021లో అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. అండ్ చూద్దాము, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడైతే వెయిట్ చేయాలనుకుంటా. సో మన కేబుల్ కార్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ వీళ్ళైతే ఇన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. సో కేబుల్ కార్ ఫైనల్లీ వరల్డ్స్ లాంగెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట.